హాయ్ గైస్, వెల్కమ్ టు జేకే ఎవ్రీథింగ్. మీకు నా లాస్ట్ వీడియోలో లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. సో ఈరోజు మా ఐసిఐసిఐ ప్రుడెన్షియల్లో లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయి, సో దాంట్లో వచ్చేసి ఆ ప్రొడక్ట్స్లో బెనిఫిట్స్ ఏమున్నాయి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు. సో నేను ముందుగా మీకు అందరికీ చెప్పాలి, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్లో యాజ్ ఏ మేనేజర్గా నేను వర్క్ చేస్తున్నాను. సో మా కంపెనీలో ఒక బెస్ట్ ప్రొడక్ట్ ఉంది టర్మ్ ఇన్సూరెన్స్ సంబంధించి. సో దాని నేమ్ వచ్చేసి ఐపీఎస్ అంటాం మేము షార్ట్ కట్ లో, ఐ ప్రొటెక్ట్ స్మార్ట్. ఇది బెస్ట్ అవార్డు విన్నింగ్ ప్రొడక్ట్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మొత్తంలో. మీరు ఎక్కడ ఎవరిని అడిగినా కానీ ఐ ప్రొటెక్ట్ స్మార్ట్ అనేది మీకు ఎక్కువగా వినిపిస్తుంది టర్మ్ ప్లాన్ లో. సో ఇది ఎలా పనిచేస్తుంది, దీనికి ఉన్న బెనిఫిట్స్ ఏంటని నేను మీకు క్లియర్గా చెప్తాను. సో వేవర్ ఆఫ్ ప్రీమియం అంటే ఏంటి అంటే, కస్టమర్ పాలసీ తీసుకున్నాక పాలసీ ఇష్యూ అయ్యాక ఇన్ కేస్ కస్టమర్కి యాక్సిడెంట్ అయ్యి డిజబిలిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చేతులు కాళ్ళు పని చేయకపోవడం. సో అతను ఫర్దర్గా డిజబిలిటీ ఎలా ఉందంటే ఫర్దర్గా ఎలాంటి వర్క్ చేయకుండా ఉండడం, కంప్లీట్గా బెడ్కి పరిమితమై ఏ వర్క్ చేయలేకపోతే దాన్ని మనం డిజబిలిటీ అంటాం. సో పర్మనెంట్ డిజబిలిటీ మీద మనం ప్రీమియం అనేది వేవర్ చేస్తాం. వేవర్ అంటే గైస్ మనం నెక్స్ట్ ఇయర్ ప్రీమియం అనేది పే చేయాల్సిన అవసరం ఉండదు, కానీ పాలసీ మాత్రం యాక్టివేట్లోనే ఉంటుంది. సో పాలసీ యాక్టివ్లో ఉంటుంది, మనం ప్రీమియం పే చేయాల్సిన అవసరం ఉండదు. సో దీన్ని మనం వేవర్ ఆఫ్ ప్రీమియం అంటాం. ఇది ఐపీఎస్లో మనకు వచ్చేసి ఫస్ట్ బెనిఫిట్. సెకండ్ బెనిఫిట్ గైస్ టర్మినల్ ఇల్నెస్. టర్మినల్ ఇల్నెస్ అంటే గైస్, సో మనం మూవీస్లో యూజువల్గా చూస్తూ ఉంటాం, క్యాన్సర్ వచ్చింది ఇతను 6 months కంటే ఎక్కువ బ్రతకదు, లేదా ఇంకేదో డిసీజ్ వచ్చింది 1 month ఛాన్సెస్ ఉన్నాయి, బ్రతకడానికి ఛాన్స్ లేదని డాక్టర్ సర్టిఫై చేస్తాడు. సో పక్కా చెప్పేస్తాడు ఇతను ఇన్ని రోజుల కంటే ఎక్కువ బ్రతకడు. మన కంపెనీలో 6 months కంటే ఎక్కువ బ్రతకడు అని డాక్టర్ డిసైడ్ చేసినప్పుడు మనం తీసుకున్న పాలసీ, ఫర్ ఎగ్జాంపుల్ 50 lakhs మీరు పాలసీ తీసుకున్నారు అనుకోండి, ఆ 50 lakhs అనేది డైరెక్ట్ బేసిక్గా లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మనం నామినీ అంటే మన ఫ్యామిలీ కోసం తీసుకుంటాం, మనం చనిపోయాక మాత్రం తీసుకుంటాం. కానీ టర్మినల్ ఇల్నెస్ అంటే మనం చనిపోతామని డిసైడ్ అయినప్పుడు కంపెనీ డైరెక్ట్గా కస్టమర్కి పాలసీ హోల్డర్కి హ్యాండ్ ఓవర్ చేస్తుంది. దీనికి డాక్టర్ సర్టిఫై చేయాల్సి ఉంటుంది. సో కస్టమర్ ఇన్ని రోజులు చనిపోతానని 6 months లోపు చనిపోతానని డిసైడ్ అయినప్పుడు ఖచ్చితంగా ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అనేది కస్టమర్కి పేమెంట్ అనేది హ్యాండ్ ఓవర్ చేస్తుంది, సమ్మర్జ్డ్ మొత్తం అనేది హ్యాండ్ ఓవర్ చేస్తుంది. ఇది ఇంక్లూడింగ్ బెనిఫిట్ గైస్. ఈ ఐ ప్రొటెక్ట్ స్మార్ట్లో అడిషనల్గా 2 రైడర్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్, ఇంకొకటి వచ్చేసి క్రిటికల్ ఇల్నెస్. ఇవి ఎక్స్ట్రా ఆప్షన్స్. ఇవి ఇన్ కేస్ మనం చూస్ చేసుకుంటే ఈ ఆప్షన్ టిక్ చేస్తే అది ఎంత కావాలి మనకు, ఎంత ప్రొవైడ్ చేస్తుంది, ఎలిజిబిలిటీ బట్టి మనం చెప్పొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ క్రిటికల్ ఇల్నెస్ అంటే 34 మేజర్ హెల్త్ ఇష్యూస్ ఒక లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్లో కస్టమర్ డయాగ్నోస్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 50 lakhs లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను, దాంట్లో 25 lakhs క్రిటికల్ ఇల్నెస్ చూస్ చేసుకున్నాను. ఇన్ కేస్ మేజర్ హెల్త్ ఇష్యూస్ అంటే హార్ట్ అటాక్, కిడ్నీ ఫెయిల్యూర్స్, ఇలా మేజర్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా. ఇన్ కేస్ నేను ఆ ఇష్యూలో ఆ మెడికల్ డిజీజ్లో నేను డయాగ్నోస్ అయితే 50 lakhs నుంచి నేను 25 lakhs చూస్ చేసుకుంటున్నా. నేను డయాగ్నోస్ అయినప్పుడు ఆ 25 lakhs అనేది కస్టమర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. దీన్ని డాక్టర్ సర్టిఫై చేయాల్సి ఉంటుంది. ఇలా మీకు 34 ఇల్నెస్ లిస్ట్ ఇస్తున్నాం. ఆ లిస్ట్ ప్రొవైడ్ చేస్తాం. ఆ లిస్ట్లో మీకు డయాగ్నోస్ అయితే కస్టమర్ డయాగ్నోస్ అయితే 25 lakhs బై డిఫాల్ట్గా వచ్చేస్తాయి. మీరు చూస్ చేసుకోవాలి ఫ్రెండ్స్, 10 lakhs లేదా 15 lakhs 20 lakhs అనేది చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకున్నప్పుడు డైరెక్ట్గా కస్టమర్ అకౌంట్కి వస్తుంది ఇఫ్ కస్టమర్ డయాగ్నోస్ అయితే. గైస్ సెకండ్ బెనిఫిట్ వచ్చేసి యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ ఆప్షన్. ఇది ఎలా పనిచేస్తుందంటే, మనం 50 lakhs లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాము. ఇప్పుడు 50 lakhsకి అడిషనల్గా 25 lakhs యాడ్ చేసుకున్నాం, మనం రైడర్ ఆప్షన్ యాడ్ చేసుకున్నాము. సో ఈ 25 lakhs అనేది ఎలా పనిచేస్తుందంటే, నేను యాక్సిడెంట్లో చనిపోతే బేసిక్గా 50 lakhs కూడా యాక్సిడెంట్లో చనిపోతే కవరేజ్ అవుతుంది. ప్లస్ అడిషనల్గా మన రైడర్ ఆప్షన్ చూస్ చేసుకున్నందుకు 25 lakhs కూడా మనకు నామినీకి వచ్చేస్తుంది. టోటల్ 75 lakhs కవరేజ్ ఉంటుంది. దీన్ని యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ అంటాం. సో మనకు ఈ బెనిఫిట్స్తో పాటు అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే ట్యాక్స్ బెనిఫిట్స్. ఎవరైతే ట్యాక్స్ పే చేస్తారో వాళ్ళకి పాయింట్స్ అనేవి క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ ట్యాక్స్ బెనిఫిట్ వచ్చేసి ఐటీసీ. మనం ఏదైతే ప్రీమియం లైఫ్ ఇన్సూరెన్స్కి ప్రీమియం పే చేస్తున్నామో అది ఐటీసీలో చూపించుకోవచ్చు. అడిషనల్గా పే చేసే రైడర్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇందాక మీకు చెప్పాను కదా, క్రిటికల్ ఇల్నెస్ అండ్ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్లో పే చేసే అడిషనల్ ప్రీమియం వచ్చేసి అది 80Dలో మనం ట్యాక్స్లో చూపించుకోవచ్చు. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను ట్యాక్స్ ఫ్రీ క్లెయిమ్స్ అని. 1010D అనేది ట్యాక్స్ ఫ్రీ క్లెయిమ్స్. సో మనం చనిపోయిన తర్వాత నామినీకి క్లెయిమ్ అయ్యేటప్పుడు ఎలాంటి ట్యాక్స్ అనేది
కంపెనీ అనేది కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ ఎలాంటి ట్యాక్స్ అనేది ఉండదు. ఇట్స్ ఏ ట్యాక్స్ ఫ్రీ క్లెయిమ్ అనమాట. మనం దాన్ని ట్యాక్స్ ఫ్రీ క్లెయిమ్స్ అంటాం. సో గైస్ అన్ని బెనిఫిట్స్ చూసారు కదా. ఇప్పుడు మనకు లైఫ్ ఇన్సూరెన్స్ ఏ స్టేజ్లో తీసుకోవాలి, ఎంత ప్రీమియం వస్తుంది, ఇవన్నీ మీకు ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేను చెప్తాను మీకు. సో మీరు శాలరీ ఇన్కమ్ ఫర్ ఎగ్జాంపుల్ 5 lakhs ఉంటే వాళ్ళు ఎంత ఎలిజిబుల్ అంటే 25 times వరకు తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs యాన్యువల్ ప్యాకేజ్ ఉన్న వాళ్ళు 2 crores వరకు తీసుకోవచ్చు. బేస్డ్ ఆన్ డేట్ ఆఫ్ బర్త్, శాలరీ ఇన్కమ్ పైన మనం ప్రీమియం అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. చాలా వెబ్సైట్లో వస్తుంది పర్ మంత్ 600, 700 అలాంటివి ఏమీ ఉండదు గైస్. డేట్ ఆఫ్ బర్త్ మనం మెన్షన్ చేసి మన శాలరీ ఇన్కమ్ అనేది మెన్షన్ చేస్తే మీకు ఎంత ప్రీమియం వస్తుందని చెప్పొచ్చు. సో అది క్యాలిక్యులేట్ చేసి సిస్టమ్ మీకు కొటేషన్ అనేది ఇస్తుంది. సో లైఫ్ ఇన్సూరెన్స్ మీరు తీసుకోవాలంటే గైస్ యంగ్ ఏజ్లో ఎప్పుడైతే మీకు జాబ్ వస్తుందో, మీకు ఇన్కమ్ 5 lakhs దాటి ఉందో ఆ టైంలోనే మీరు పాలసీ తీసుకోండి. ఎందుకంటే మన ఏజ్ తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ప్రీమియం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇన్ కేస్ ఏజ్ 35, 40 years ఉందనుకోండి, ప్రీమియం ఇంక్రీజ్ అవుతుంది. ఎవ్రీ డేట్ ఆఫ్ బర్త్కి ప్రీమియం అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో నా సజెషన్ ఏంటంటే మీరు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు మాత్రమే లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, ప్రీమియం తక్కువగా ఉంటుంది. గైస్ ఇవన్నీ ఇంక్లూడింగ్ బెనిఫిట్స్ అండ్ అడిషనల్ బెనిఫిట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను 100% మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో అందరికీ అంటే మీ ఫ్రెండ్స్ ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటారో ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఇన్ కేస్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను 100% మీకు ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.